హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చూడండి ఎంత బాగా కుదిరిందో. చాలా టేస్టీగా యమ్మీగా, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో కదా. అన్నం చూడండి ఇలా ఎంత చూడడానికి అసలు టేస్టీగా కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. దానికోసం నేను ఒక బౌల్లో ఒక టూ అవర్స్ లేకపోతే గంటన్నర ముందు కాజు బాదం పిస్తాను నానబెట్టి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని ఆ పేస్ట్ ఎట్లా యూజ్ చేయాలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయిన వరకు. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే ఎలా అంటే మనం ఇట్లా ఆనియన్స్ను బయటకు తీసినా అట్లా క్రంచీగా ఉండాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. బాగా కాల్చకూడదు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్. ఎందుకంటే ఆనియన్స్ కూడా బిర్యానీలో ఆనియన్స్తో కూడా టేస్ట్ పెరుగుతుంది బిర్యానీలో. అది గుర్తుంచుకోండి. ఆయిల్ని కూడా అలాగే ఉంచాలి. ఆయిల్ని కూడా బిర్యానీలోనే యూజ్ చేయాలి. దాంతో కూడా బిర్యానీకి టేస్ట్ సూపర్గా వస్తుంది. ఒక 4 kg చికెన్ తీసుకున్నాను అన్నమాట. అయితే చికెన్ బిర్యానీ చేద్దాం. 4 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అండ్ ఏమంటారు, మన గరం మసాలా పౌడర్స్ అని ఉంటాయి కదా, అవి ఒక 1 టేబుల్ స్పూను. తగినంత సాల్ట్ అండ్ దానికి తగినంత ఒక 2 నిమ్మకాయల రసం పిండి దాన్ని వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా అవి వేసుకొని, ఇదేంటంటే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోవాలి. అది గ్రైండ్ చేసి పచ్చిమిర్చి బిర్యానీలో వేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది తెలుసా. అందుకని నేను ఎప్పుడు బిర్యానీ చేసినా దాంట్లో పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేస్తాను. ఆ తర్వాత ఈ ఆనియన్స్ ఎంత క్రంచీగా అయ్యాయో అట్లా క్రష్ చేసి వాటిని వేసుకోవాలి. దాంట్లో మొత్తం వేసుకోకూడదు, కొన్ని ఆనియన్స్ ఉంచాలి. కొన్ని ఆనియన్స్ పక్కకు పెట్టుకోవాలి, కొన్ని వేసుకోవాలి. ఎందుకంటే గార్నిషింగ్కి కూడా చేసుకోవచ్చు అన్నట్టు వాటితో. అట్లా నేను కొన్ని పక్కకు పెట్టాను ఆనియన్స్. తర్వాత కర్డ్ వేసుకోవాలి. కర్డ్ అంటే పెరుగు ఒక 400 grams వేసుకున్నాను నేను. నీరు తగినంత వేసుకోండి దానికి తగ్గట్టు. ఆ తర్వాత నెయ్యి లేదా ఆయిల్. నెయ్యి అయితే బాగా కుదురుతుంది టేస్ట్కు, లేదంటే ఆయిల్ వేసుకోవాలి. 2 కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేనైతే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ దాన్నంతా చాలా నేను చేత్తో కలపలేదు, బట్ నేను చేత్తో కలుపుకుంటే ఇంకా చాలా కలిసిపోతుంది అన్నట్టు. చాలా బాగా మ్యారినేట్ అవుతుంది చికెన్. 1 hour ఆ టేస్ట్ అంతా చికెన్ పట్టేస్తుంది చేత్తో కలుపుకుంటే. మీరు చేత్తో ట్రై చేయండి ఒకసారి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 kg బాస్మతి రైస్ తీసుకుని దాన్ని ఒక గంట సేపు నానబెట్టాను అన్నట్టు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో రైస్కి సరిపడంత వాటర్ పోసి సాల్ట్ వేసి అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 2-3 అండ్ పుదీనా, కొత్తిమీర ఆ నీళ్ళల్లో వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే బియ్యం ఇట్లా చాలా పుసపుస వస్తాయి అన్నట్టు. గరం మసాలాలు వేసి కొంచెం సేపు మూత పెట్టేసి అవి మరిగే వరకు అలాగే ఉండనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు మూత తీసి దాంట్లో బియ్యం వేసేయాలి. బాస్మతి రైస్ అవి బాగా ఉడకకూడదు, కొంచెం పచ్చగానే ఉడుకుతున్నప్పుడే ఆ బాస్మతి రైస్ని అందులో నుంచి తీసేయాలి. రైస్ వేసిన తర్వాత ఆ రైస్ అంటే మామూలుగా ఒక 50% ఉడకాలి. 50% దగ్గర ఒక 60% ఉడికినా కానీ ఏం కాదు.
ఆ రైస్ను అలా కలుపుతూ ఒక 70% దాకా ఉడికినా ఏం కాదు చూసుకోవాలి. కానీ బాగా ఉడకనివ్వకూడదు, మొత్తం ఉడకనివ్వకూడదు. అండ్ దాంట్లో నేను వేసిన గరం మసాలాలు ఏంటంటే షాజీరా, దాల్చిన చెక్క, మళ్ళా మిరియాలు ఏమంటారు కదా మీరు, అవి కొన్ని వాటర్ తీసి దాంట్లోంచి సైడ్కి పెట్టుకోవాలి. నేను ఇలా వాటర్ తీసి సైడ్కి ఎందుకు పెట్టుకుంటున్నానంటే దాంట్లో ఉన్న కొత్తిమీర, పుదీనా అన్నీ దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు. అందుకని అవి స్ట్రెయిన్ చేసి అవి తీసి మళ్ళీ దీంట్లోనే వేయచ్చు కదా అన్నట్టు నేను పక్కకు పెట్టాను. అండ్ ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అయిపోయింది కొంచెం, అందుకని కూడా తీసేసాను కొన్ని వాటర్. ఇప్పుడు చూడండి బియ్యం ఎంత పుసగా వచ్చాయో. మనం ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సూపర్గా వస్తాయి బియ్యం. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్లో ఇందాక నేను తీసాను చూడండి, ఆ వాటర్ వేసేస్తే అందులో ఆ వాటర్కు, ఆ చికెన్కు ఆ వాటర్, ఆ స్మెల్, ఆ టేస్ట్ మొత్తం ఇట్లా బాగా పట్టేస్తుంది అన్నట్టు. అట్లా బాగా కలిపేసి ఉంచి కొంచెం సేపు దానిపైన అంటారు కదా, ఇప్పుడు ఇందాక నేను మీకు పేస్ట్లా చేసుకోమని చెప్పాను చూడండి, ఆల్మండ్ నట్స్, పిస్తా పేస్టుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి అన్నట్టు. అట్లా కలిపి దాన్ని అంతా చాలా ఇట్లా మొత్తం సేమ్గా చేసిన తర్వాత కొంచెం వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ మిల్క్ అంటే టేస్ట్, అంటే ఆ చికెన్కి, ఆ గ్రేవీకి, ఆ రైస్కి ఆ టేస్ట్ ఎంత బాగా వస్తుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఆ రైస్ అన్నీ తీసి చికెన్ మీద వేసేసి అంతా ఇట్లా మొత్తం బాగా ఇట్లా కలిపేసుకొని ఇట్లా మంచిగా చేసుకొని ఆ ఉన్న వాటర్ని పైనుండి దానిపైన వేసేసి దాంట్లో కొంచెం కలర్ కలిపాను. నేను కలర్ అంటే జాఫ్రాన్ కలిపాను, బట్ మీరు ఒక డబ్బీ దొరుకుతుంది బిర్యానీ కోసం అని, ఆ డబ్బీ కలర్ యాడ్ చేయొచ్చు మీరు. అట్లా దాంట్లో కూడా కొంచెం అంతా క్రీమ్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇది స్పెషల్ బిర్యానీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు తిన్న తర్వాత మీరు అంటారు ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉంటుంది. ఇది హోటళ్ళలో ఎంత కాస్ట్లీగా దొరుకుతుంది. ఇది కొంచెం బటర్ని వేసేసి పైనుంచి, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, లేదంటే నెయ్యి వేయచ్చు. అండ్ ఆ ఆనియన్స్ కొన్ని పక్కకు పెట్టాను చూడండి, అవి పైనుంచి వేసేసి గార్నిషింగ్కి కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసేసి కొంచెం అంతా అదేమంటారు, అజ్వైన్ అంటారు, అజ్వైన్ మీ దాంట్లో ఏమంటారు, అజ్వైన్ అంటారు, అజ్వైన్, దాన్ని వేసేసి మూత పెట్టేసి కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మినిమం ఒక 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. అలా ఉంచి ఇక ఏంటి, సిలిండర్ బంద్ చేసుకోవచ్చు. మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా, ఎంత యమ్మీగా అవుతుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీరే అసలు మర్చిపోలేరు దాన్ని, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు. అసలు ఇది బిర్యానీ కాదు, దీన్ని సుఫియాన్ బిర్యానీ అంటారు. అంటే ఇది ఎలా అంటే హోటల్స్లో చాలా కాస్ట్లీగా, ఇది ఒక స్పెషల్ బిర్యానీ అన్నట్టు. దీన్ని చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు మర్చిపోరు ఆ టేస్ట్ని. కానీ దాన్ని మళ్ళీ చేసుకొని తింటారు. చాలా బాగా చేశారని అంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు కనుక చూడండి ఆ రైస్, ఆ పీసెస్, అది ఎంత చూడడానికి మనకి ఎంత యమ్మీగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా కుదిరిందండి, చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. అందరూ చాలా బాగా అయిందన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.